చుక్కల్లో నుండి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీకి వెనుముకగా ఉండి అండదండలు అందిస్తున్న బలుగు బలహీన వర్గాలకు జై హో. అన్న ఎన్టీఆర్ గారు 1982లో ప్రతి సభలోనూ కమ్మరి కొలిమి కుమ్మరి చక్రం జాలల మార్గం సాలల మార్గం అంటూ చెప్పేవారు. మీరే సమాజాభివృద్ధికి మూల స్తంభాలు, మీరే సామాజిక నిర్మాతలు. సమాజాభివృద్ధి భుజస్కంధాలపై మోస్తూ ఉండే మీకు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేసింది మన ఎన్టీఆర్ గారు, మన తెలుగుదేశం పార్టీ. బీసీలకు ఎప్పుడూ పెద్ద పీఠం వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం అంటే బీసీలు, బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ. ఆనాడు ఎన్టీఆర్ గారు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు బీసీలకు. ఎర్రన్నాయుడు గారు కేంద్రంలో కేంద్ర మంత్రిగా చక్రం తిప్పారు. ఈనాడు చంద్రబాబు నాయుడు గారు అదే గుర్తింపును కొనసాగిస్తూ అగ్రనాయకులుగా బీసీలను కూర్చోబెట్టారు. అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు, ఉన్నారు. ఇంకా చెప్తే యనమల రామకృష్ణుడు గారు, అయ్యన్న పాత్రుడు గారు, కొల్లు రవీంద్ర గారు, కిమిడి మృణాలిని, పంచమర్తి అనురాధ ఇలా అనేక మందికి బీసీలను పెద్దపీట వేశారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో టీటీడీ చైర్మన్ గా బీసీ, ఏపీఐసీసీ చైర్మన్ గా బీసీ, ఆర్టీసీ చైర్మన్ గా ఎస్సీ, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ గా మైనారిటీలు ఉన్నారు. ఇప్పుడు ఎవరున్నారు వైసీపీ ప్రభుత్వంలో? అంతా వారి సొంత వారిని ఉంచారు. చంద్రబాబు నాయుడు గారు ఆర్థికంగా బడుగు బలహీన వర్గాలను ప్రోత్సహిస్తూ పారిశ్రామికవేత్తలు చేశారు. సొంత ఉపాధి కోసం రుణాలను అందజేశారు. అలాగే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు వాళ్ళకి చోటించి ఎంతో గౌరవంగా ఉన్నారు. మహిళలు కూడా ఆర్థికంగా ఎదగాలి. 20-30 వేల నెలకి సంపాదనగా ఉంటూ వాళ్ళకి ఒక వృత్తికి జాబితాను తయారు చేస్తున్నాము. వారికి శిక్షణ ఇస్తూ వారికి చేతనైన వృత్తుల్లో అన్ని పరికరాలు సమకూరుస్తాము. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అడుగు బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుంది. ఒట్టిపాటి కుటుంబం ఎప్పుడూ ప్రజాసేవలోనే ఉంది. సంబంధం ఉంది. అలాగే మా గారి కుటుంబం ఎప్పుడూ ప్రజాసేవలోనే ఉంది. మా తాతగారు గొట్టిపాటి హనుమంతరావు గారు, మా నాన్నగారు గొట్టిపాటి నర్సయ్య గారు, మా బాబాయ్ గొట్టిపాటి రవి గారు. వారి వారసురాలిగా ఒక మహిళగా వస్తున్నారు. మీ అమ్మాయిగా వస్తున్నారు. మా గొట్టిపాటి వాళ్ళంతా అన్ని వర్గాల వాళ్ళతో ఒక కుటుంబంలో ఉన్నారు. నేను మీ కుటుంబ సభ్యురాలిగా ఒక మహిళగా మీ అమ్మాయిగా వస్తున్నాను. మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుకు వేసి ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వాన్ని ఏర్పరచుకుందాం. ధన్యవాదాలు. జై హో బీసీ.